ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారితో పాటుగా భువనేశ్వర్ గారు కూడా భారీగా ప్రచారం చేశారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సందర్భంలో యూట్యూబ్ ఛానల్స్‌కి కొన్ని శాటిలైట్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు. ఏది మహిళా జర్నలిస్టులు అడిగినటువంటి సందర్భంలో లేదా ఈ ముఖాముఖీలు జరిగినటువంటి సందర్భంలో ఎప్పుడన్నా ఒక చీర కొనిచ్చారా మీకు అదంటే, ఎప్పుడో ఒక చీర అంతే, ఆయన ఎప్పుడు చీరలని నేను కొనుక్కోవాల్సిందే ఇది అని చెప్పుకొచ్చారు. అది గుర్తున్నట్టుంది బాబు గారికి. ఇప్పుడు తాజాగా చేనేత ప్రదర్శనకి సంబంధించి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ప్రత్యేకించి 2 చీరలు కొనుగోలు చేసి భువనేశ్వర్ గారికి ఇవ్వడం అన్నటువంటిది కీలకమైన ప్రాధాన్యం. స్టాళ్లలోని ఉత్పత్తిని పరిశీలించి స్టాల్లో స్వయంగా 2 చీరలు కొనుగోలు చేశారు. భారీ భువనేశ్వర్ కోసం చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ చేశారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జామ్దాని చీర కొనుగోలు చేశారు ముఖ్యమంత్రి. తొలిసారి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నట్టున్నారు. తద్వారా ఇన్నేళ్ల తర్వాత తన తల్లికి తండ్రి తీసుకొచ్చిన గిఫ్ట్ లోకేష్కి సంతోషం ఉంటుంది. తన అత్తగారికి మాంగారు తీసుకొచ్చినటువంటిది అటు బ్రాహ్మణికి సంతోషంగా ఉంటుంది. తన భర్త ఇట్లా గుర్తుపెట్టుకుని తెచ్చినందుకు ఇటు భువనేశ్వర్ గారికి ఫ్యామిలీ హ్యాపీ.